లెట్స్ గో. తెలుసు కదా తెలుసు కదా తెలుసు కదా ఆపమంటే ఆగుతుందా తెలుసు కదా తెలుసు కదా. ముందు ఎవరైతే సినిమాకి వీడియో చూసిన తర్వాత పోతున్నారో ఆ సినిమా టైటిల్ కార్డ్ ని క్యాప్చర్ చేయడానికి అని చెప్పేసి కెమెరాలు ఓపెన్ చేసి కూర్చోకూలి ఫస్ట్ నుంచే ఆ టైటిల్ కార్డు ఇంటర్వెల్ టైంకి వస్తుంది. సో ఫోన్ తీసి జేబులో పెట్టుకొని సినిమాలో గుసాయించాలి. ఇకపోతే సినిమా వన్ లైన్ లో ఈ సినిమా ఏంటిదని చెప్పాలనంటే జెన్జీస్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా. ఈ సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇకపోతే నాకు నచ్చిందా లేదా అని సింగిల్ వర్డ్ లో చెప్పాలి అని అంటే కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్ లోనే ఉన్నా. నాకు సినిమా నచ్చింది, నచ్చలేదు అనడానికంటే ఎక్కువ కొంచెం లాస్ట్ కి అర్థం కాలేదని చెప్పొచ్చేమో. సో నచ్చింది, అర్థం కాలేదు అనే ఫ్యాక్టర్ ని అటు ఇటు చూసుకుంటే నచ్చింది అనేది కొంచెం ఎక్కువ ఉన్నది. సో నచ్చింది సినిమా. ఈ అర్థం కాలేదు అనేది ఎందుకు చెప్తున్నా అనే దానికంటే ముందు సినిమాలో మ్యూజిక్ గురించి మాట్లాడతా. ఎందుకనంటే లవ్ స్టోరీస్ తమన్ అని అంటే అసలుకి అది మంచి కాంబినేషన్, నాకు బాగా నచ్చే కాంబినేషన్. తమన్ మ్యూజిక్ ఫస్ట్ హాఫ్ లో సూపర్ గా ఉన్నది. నాకు మంచి చూసినంతసేపు ఒక మంచి ప్లెజెంట్ ఫీలింగ్, ఒక హ్యాపీనెస్ అదంతా క్రియేట్ అయింది కాబట్టి నాకు క్రేజీ అనిపించింది. అండ్ ఇకపోతే సినిమా అది అర్థం కాలేదు అనే మాట ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం ఒక ఏదైనా ఒక క్యారెక్టర్ సంబంధించింది హీరో లేదా హీరోయిన్ ఎవరో ఒక వర్షన్ ని మనం ఓన్ చేసుకుంటాం. ఆ వర్షన్ ని ఐదర్ రైట్ అని లేకపోతే రాంగ్ అని చెప్పేసి క్లైమాక్స్ వచ్చే వరకు ఎవరో ఒకరు దాన్ని కంక్లూడ్ చేయాలి. బట్ ఈ సినిమాలో ఏమైందిరా అంటే సెకండ్ హాఫ్ లో జరిగే మేజర్ సీన్స్ లో ఎవరు మాట్లాడినా ఆ వర్షన్ కరెక్టే అనిపిస్తుంది. సో అదే కన్ఫ్యూజన్ ఉన్నది. ఏ వర్షన్ ని కంక్లూడ్ చేయడానికి లేకుండా అటో ఇటో ఆఖరికి కన్ఫ్యూజన్ తో ఉన్న విషయాలనే కంక్లూడ్ చేసేసిళ్ళు. ఇప్పుడు నేను ఎంత కన్ఫ్యూజన్ గా చెప్తున్నానో నాకు అట్నే అనిపించింది సినిమా చూసినప్పుడు. ఎవరు మాట్లాడినా కూడా అంటే ప్రాసెస్ చేసుకోవడానికి కూడా టైం పడుతుంది కావచ్చు, జర అర్థం చేసుకోవడానికి కూడా టైం పడుతుంది కావచ్చు. మేబీ నేను రేపటి వరకు కరెక్ట్ గా చెప్పగలుగుతానేమో. కానీ యాజ్ ఆఫ్ నౌ నా సిచ్యువేషన్ ఏంటంటే ఇది ఓవరాల్ గా సినిమా అయితే బాగుంది. ఇకపోతే ఇక్కడతో వీడియో చూసి ఆపేసేయాలి. ఎందుకంటే ఇది కంప్లీట్ గా యాజ్ ఏ ఆడియన్ గా ఎవరికి అవసరం లేని విషయం. జస్ట్ ఒక రైటర్ గా లోపల ఉన్న ఒక చిన్న గుల కొద్ది మాట్లాడుతున్న మ్యాటర్ కాబట్టి సినిమాలో చిన్న విషయమే. సినిమాలో ఒక హీరోయిన్ కి రైటర్ అని అదో కొత్త యాంగిల్ క్రియేట్ చేసి దాన్ని ఏదో కంక్లూడ్ చేసే ప్రయత్నం అదంతా ఒక అన్నెసెసరీ స్క్రాప్ అనిపించింది. దాంతో పెద్ద మ్యాటర్ లేదు. దానికి బదులు సినిమా ఫస్ట్ నుంచి ఎట్లయితే ఎంటర్టైన్మెంట్ కోఎఫిషియెంట్ ని తీసుకొచ్చి అన్ని సీన్లలో మంచి ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ ఎట్లయితే తీసుకొచ్చిలో క్లైమాక్స్ ను కూడా అదే విధంగా కంక్లూడ్ చేస్తే బాగుండి అనిపించింది. లైక్ నాకు ఒక సెకండ్ బేబీ కావాలి అని చెప్పేసి హీరోతో అనిపిస్తే సినిమా అక్కడితో ఆ హ్యాపీ స్మైల్ తోటి మనం బయటకు వచ్చే వాళ్ళమేమో. దట్స్ ఓకే. యా సినిమా అయితే